ధారాపురం అనే మహానగరానికి రాజు భోజరాజు. అతను గొప్ప పరాక్రమం కలవాడు. అంతటి సద్గుణవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరు పొందాడు. అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు. క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్టనష్టాల గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతిమంతుని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్లటానికి అంతా సిద్ధం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరాలతో తగిన సైన్యంతో బయల్దేరారు భోజరాజు నీతిమంతుడు. అడవిలో డప్పులు, తప్పెట్లు వాయించారు సేవకులు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు. చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్లసాగాడు. వాళ్లు ఓ చోట జొన్న చేను పక్కగా వెళుతున్నారు. అక్కడ మంచెపై కూర్చుని ఉన్న ఆ చేను యజమాని అయిన ఓ బ్రాహ్మణుడు వీళ్లను చూసి, రాజా, మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు, అలసిపోయి ఉన్నారు. జొన్న చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ప్రార్థించాడు. రాజు ఆ బ్రాహ్మడి ఔదర్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు. రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై మంచెపై నుండి దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఃఖం ముంచుకు వచ్చింది. సరాసరి రాజు వద్దకు వెళ్లి, రాజ, ఇదేమిటి? ధర్మవంతుడివి అని నీకు పేరు. నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు. ఇది నీకెలా న్యాయంగా తోచింది? నేను పేదవాడిని, కష్టపడి జొన్న చేను పెంచుకున్నాను. ఇదే నా ఆధారం. కంచే చేను మేసినట్టుగా ఇతరులకు చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది. ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేదెలా అంటూ విలపించసాగాడు. అతడి మాటలు వింటూ అందరినీ పిలిచి తినమన్నది ఇతడే. ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి? తన పరివారంపై తప్పు నెడుతూ ఇతనిలా ప్రవర్తించటమేమిటి అనుకుంటూ తన వాళ్లనందరినీ కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ రైతు దుఃఖం చూడలేక అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రైతు పిట్టలను తోలటానికై తిరిగి మంచె మీదకు చేరాడు. వెళ్లిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి, ఎందుకు వెళ్లిపోతున్నారు? విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా, కడుపార తిని కావలసినన్ని పట్టుకుపోండి. రాజా, మీ పరివారానికి మీరు చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృధా అన్నాడు. భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రి అయిన నీతిమంతునితో, ఈ రైతు ప్రవర్తన విపరీతముగా ఉన్నది. మంచెపై ఉన్నప్పుడు ఒక మాదిరిగా, మంచె దిగిన తరువాత మరొక విధముగా ప్రవర్తిస్తున్నాడు. మంచెపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు మంచె దిగగానే అంతా మచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో, అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది అంటూ అడిగాడు. దానికి సమాధానంగా మంత్రి, రాజా, ఇతడి ఈ ప్రవర్తనకి కారణం తప్పకుండా ఆ మంచియే ననిపిస్తున్నది. మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య రైతులా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించిగాని ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు అన్నాడు. రాజు వెంటనే బ్రాహ్మణుతో, ఈ భూమిని నాకు ఇవ్వు, ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునేంత ధనం ఇస్తాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. రాజా, మీ ఇష్టం, నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే. మీ దయ వలన ఆ ధనంతో నేను నా కుటుంబం సుఖంగా ఉంటాము అని చెప్పాడు. రాజు ధారాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచున్న చోటును తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుతమైన రత్నాలు పొదగబడిన బంగారు సింహాసనం ఒకటి కనిపించింది. దానికి 32 బంగారు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకు రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక ప్రతిమ ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇంత అద్భుత సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఈ భూమినంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడే ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్న చోట మంచెపై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు అని గ్రహించారు.